బైబిల్లో చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రేమ కలిగి నడవడం అని దేవుడు చెప్తున్నమాట. ఈ ప్రేమ అనేది లేకపోతే అసలు సృష్టి లేదు. ప్రేమ దీర్ఘకాలము నిలిచును, ప్రేమ డంబము పలకదు, ప్రేమ ఉప్పొంగదు అని చెప్తున్న మాటలు. ప్రేమ అనేది ఏంటంటే నిజమే, ప్రేమ ఒక పిల్లల మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, భార్య మీద కానీ ఎవరి మీదైనా ఉంటే నేను ప్రేమిస్తానో అని ఎవరు చెప్పరు. ఉప్పొంగడం ఉండదు. నేను గొప్పవాడిని అని అనరు. ఆ ప్రేమ ఉంటే ఆ పిల్లల కోసం ఆ తండ్రి అయినా ఎన్నో కష్టాలు పడుతూ ఎంతో బురదలో కానీ పొలంలో కానీ ఎక్కడైనా కష్టపెట్టినప్పుడు మరి నిహాహా అని గొప్పలో మాటలు చెప్పడం డంబం ఏమి ఉండదు. తన పిల్లల కోసం తన భర్త గురండి, భార్య గురండి చాలా కష్టపడి ఆ పని దృష్టే ఆలోచనే తప్ప రెండో ఆలోచన అనేది ఉండదు వాళ్ళకి. ఆ ప్రేమ అనేది ఉంటే వాళ్ళ సొంతంగా ఏదైనా ఒక బండి కానీ ఏదైనా ఒక సెల్లపోలు కానీ ఏదో కొనేటప్పుడు భర్తలు మగవాళ్ళకి కూడా తండ్రులకి కూడాను పిల్లలే గుర్తు వస్తారు. మనకి ఏ ఫోన్ ఉన్నా పర్వాలేదులే, పిల్లలకి సరైన ఫోన్ ఉండాలి, మనం ఏది తిన్నా పర్వాలేదు, పిల్లలకి మంచి తిండి ఉండాలి అని వాళ్ళ కోసమే కష్టపడి కొద్ది దాయాలని అనుకుంటారు. ఇది నిజమైన ప్రేమ. అలాగే దేవుడు కూడాను మన కోసం, మన సంతోషం కోసం, మనం పరలోకం ఉండడానికి కోసం ఆయన పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూలోకంలో పుట్టి చిన్న పిల్లడిగా జన్మించి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ లోకంలో పుట్టి అసలు యేసులో బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఆయన బాగా ఎండాకాలంలో రోడ్డు మీద మంచం వేసి పడుకోమని కూర్చోమన్నా చాలా మంటలు రేగుతాడు. వాళ్ళ పిల్లలు బాగుపడతారు, ధనవంతులు అవుతారంటే మాత్రం రోడ్డు మీదకి వచ్చి ఎండలైనా పడుకుంటారు. అలాగేనట్టు మనం బాగుపడతాం, మనం గొప్పవాళ్ళం అవుతామని యేసు ప్రభువే ఈ మండుటి ఎండటి భయంకరమైన ఈ లోకంలోకి పరలోకం నుంచి దిగి వచ్చాడు, చిన్నపిల్లడిగా పుట్టాడు. ఆయన సంప్రానికి కూడా ప్రజలు ఎదురెళ్ళారు. ఆయనలో పరిశుద్ధత, ఆయనలో త్యాగం, ఆయనలో అన్ని ధర్మం అన్నీ ఉన్నాయి. ఆయనే యేసు క్రీస్తు. అంటే యేసు క్రీస్తు అంటే క్రీస్తు అనగా అభిషక్తుడు, అంటే అభిషేకం పరిశుద్ధ ఆత్మశక్తి పొందుకుని వచ్చినవాడు. అంతేగాని ఈ భూమి మీద దెయ్యాల ఆత్మలతో ఆటలతో ఉండే వ్యక్తులు మాత్రం కాదు. అందుకే ఆయనలోనే పరలోకం ఉంది, ఆయనలో నేను ఉంది. అందుకే అంటాడు కొన్ని దగ్గర, నా తండ్రి అంట అనేక స్థలములు ఉన్నవి, మీకు లేని ఏడలా అక్కడ సిద్ధపరుస్తాను, నేను ఉండేలా మీరు ఉండేలాగా నేను ఉండే స్థలమును మీకు ఇస్తాను. ఒక స్థలం ఏమీ లేకపోతే ఎడల నేను ఉండే స్థలంని మీకు ఇస్తామన్నాడు. ఆయన కుర్చీని మనకి ఇస్తామన్నాడు. మీరు గమనించండి. ఏంటంటే ఇక్కడ పిల్లల్ని పెద్ద నాయకులు చేయాలనుకుంటారు తల్లిదండ్రులు. అలాగే భార్యని కూడాను ఈ ఊర్లో పలానా భార్య అంతే శబాస్ అన్నట్టు చేయాలనుకుంటాడు. అలాగే పిల్లలు చదివి బాగు చేసి ధనవంతులై హ్యాపీగా ఉంటే వెరీ గుడ్, పలానా కుటుంబం బాగుపడదురా అని ఆ ఒక మాట చెవిలో పడితే ఎంత తిండి లేకపోయినా ఎన్ని కష్టాలైనా ఒక క్షణంలో ఎగిరిపోతుంటుంది. ఆ ఒక యజమానుడికి, ఒక తండ్రి అనేవాడికి, ఒక అన్న కానీ పెద్ద రకం వహించేవారికి ఇది చాలామందికి తెలియదు ఈ విషయం. ఆనందం. పిల్లలకి రకరకాలు కోట్లు సూట్లు అన్నీ కొంటారు తల్లిదండ్రులు, కానీ వాళ్ళ ముఖంలో చిరునవ్వు కనపడదు. కానీ ఒక రుమాలు తండ్రి కొన్నాడు అంతే, కూతురు కానీ ఎవరైనా చెప్పలేనంత ఆనందం గెంతులు వేసుకుంటాడు. ఎంత రుమాలు, ఒక తువ్వాలు కానీ ఏదైనా టవల్స్ కనుక్కుంటే మహా ఆనందం. ఇదిగో నా కూతురు కొన్నది, ఇదిగో నా కొడుకు కొన్నాడు, ఇదిగో మన పాప బిర్యానీ వండి పెడుతుంది నాకు, నేను వెళ్ళేసరికి అసలు కాలు కింద పెట్టనవద్దు అని మహా ఆనందంతో అయిపోతుంది. ఎన్ని బిర్యానీ ఎంత ధనం ఖర్చు పెట్టినామో, మేకలు మటన్ చికెన్ ఎన్ని రకాల తల్లిదండ్రులు పిల్లలకి పెట్టి పోషించి పెద్దవాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళు చిన్నది వంకాయ కూర వండేసి నాన్న ఇది వేడి తినంటే చాలు ఎంత ఆనందపడిపోతారో తెలియదు. ఇది తల్లిదండ్రులు ఒక ప్రేమ. పిల్లలు చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మ నువ్వు నాలాగే ఉన్నావురా, నువ్వు మన కుటుంబంలో నువ్వు సేమ్ అందరం బాగానే ఉన్నా అంటే, నువ్వు ఎలాగుంటే నాకెందుకు నాన్న, నేను ఎలాగుంటే నీకెందుకు నాన్న, ఇదేనేటి ఏం సంపాదించావు నాన్న, మాకేమున్నది అంటారు. వాడు ఎన్నో కష్టాలు పడతాడు. అవన్నీ అనుకోరు వీళ్ళు సింపుల్గాను, ఏదో సంతోషం ఇస్తారు కదని మీరు నాలాగోనా నేను మీలాగోనా మన అందరం ఒకలాగోనా మనం మంచిగా ఉన్నామని మనం పోల్చుకుని ఉంటుంటారు కొన్ని దగ్గరలే. ఏముందిలే, ఏ కోట్లు సంపాదించావు, ఏ బెంజ్ కార్లు కొన్నావు,
అని వాళ్ళ మనసుని చిన్నపుచ్చేస్తుంటారు. అది కాదు, అక్కడ డబ్బు ధనం కాదు, ప్రేమ కనిపించింది ఏమి లేదు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడే ఇంత స్థాయికి పిల్లలు ఎదిగి ఒక జాబులు, ఈ రోజులు వాచ్మెన్ ఉద్యోగం చేసుకున్న వాళ్ళు కూడాను తినడానికి గింజ లేకపోయినప్పుడు కూడా ₹1,00,000 పిల్లలకి నెలకి ఫీజులు కట్టి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు, పెద్ద చదువుతారని పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈ పిల్లలు పెడుతుంటే కొన్ని దేశాలు పిల్లలు వెళ్ళిపోయి అక్కడే చదువుతారు అనుకుంటారు, చదువు లేని తల్లిదండ్రులు పెడతారు. వీళ్ళకి తెలియదు, డబ్బు పంపించేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి వాడు పెంచుతాడు, వీడికి 50-60 వచ్చేసరికి నా కొడుకు కూతురు పెంచుతారని ఆశించేసరికి లాస్ట్కి ఎవరో చెప్తారు, బాబు మీ అబ్బాయి మీ పాప కాదు, హైదరాబాద్లోనా బజార్లో తిరుగుతారు, ఎలకే జాబులు ఏమి లేరు, మీరు ఇచ్చిన సెల్ ఫోన్లు ఐఫోన్లో వాడుకొని వాళ్ళు ముష్టలే తిరుగుతారు అనగానే గుండు గుబేలు అంటది. వీళ్ళ వయసు అయిపోద్ది, కాళ్ళు చేతులు పడిపోతాయి, మనుషులు ముసలి అయిపోతారు, ఏం తినాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అయిపోద్ది. జైలు పనులు అయిపోయినారు కొంతమంది, గంజాయి మేనలు అయిపోయినారు కొంతమంది. వీళ్ళ చూసి తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. కాబట్టి తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ప్రేమించండి, పిల్లలారా మీ తల్లిదండ్రులు ప్రేమించండి, భార్యలారా భర్తను ప్రేమించండి అని బైబిల్ చెప్తున్న మాటలు, దేవుళ్ళు అపొస్తలుడైన పౌలు వీళ్ళందరూ కూడా చెప్తున్న మాటలు. ప్రేమ కలిగి జీవించండి అని. థ్యాంక్ యూ.